హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్గా మన ఛానల్లో గోస్ట్ హంటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం. వీటి మీద మీ రెస్పాన్స్ చాలా క్రేజీగా వచ్చింది. సనాగా బంగ్లాకి సోలోగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సోలోగా వెళ్ళి కూడా మేము ఎక్స్ప్లోర్ చేసినాం. మాకైతే అక్కడ ఏం కనిపించలేదు. ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే, మా దగ్గర నుంచి వెళ్ళి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక అబాండెంట్ స్కూల్కి అయితే వెళ్ళబోతున్నాము. అది ఇప్పటి నుంచి వెళ్ళి కాదు, 2020 నుంచి వెళ్ళి, కరోనా టైం నుంచి వెళ్ళి అబాండెంట్గా అయితే ఉంది. దాంట్లో ఎవ్వరు ఉండలేరు, అది క్లోజ్ అయిపోయింది. దాంట్లో అవోటి ఇవోటి సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది క్లెయిమ్ అయితే చేస్తారు. సో మేము అక్కడికైతే వెళ్ళబోతున్నాం. మాతో పాటుగా హంటర్ నరేష్ అని చెప్పేసి ఇంకొక పర్సన్ కూడా వస్తుండు. సో మేము ఇద్దరం కలిసి ఆ ప్లేస్ని మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. చూద్దాం ఏమైనా కనిపిస్తుందా, కనిపించదా, అసలు ఏముంది అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికి అయితే గైస్, మీకు స్టార్టింగ్లో ఒక ఇమేజ్ చూపెట్టినా కదా, ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఆ బిల్డింగ్ వచ్చేసి ఇదే బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, దాని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఆల్రెడీ ఇంట్రోలో మీకు చెప్పినా కదా, మనకు ఈ లొకేషన్ ఇచ్చింది. అంతేకాకుండా దీని గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండి ఇంతకు ముందుకు కొన్ని ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్ ఒకరున్నారు అని చెప్పేసి హంటర్ నరేష్ బ్రో అయితే వచ్చేసిండు. మనం హంటర్ నరేష్ బ్రోతోని ఈ బిల్డింగ్ అయితే ఉంది, దీన్ని మొత్తాన్ని కూడా ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాము. సో చూద్దాం ఏమైనా కనిపిస్తాయా లేదా అని చెప్పేసి. ఒకవేళ కనిపిస్తే మీకు లైవ్లో కనబడితే, కనబడకుంటే లేనట్టేగా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. చాలా స్టోరీస్ ఉన్నాయట. ఎట్లా అంటే, మన కరోనా టైం నుంచి వెళ్ళి దీంట్లో అవోటి ఇవోటి వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆత్మలు తిరుగుతున్నాయి అనేసి చెప్తారు. 2020లో ఎప్పుడైతే కరోనా మనకు లాక్డౌన్స్ అది అయినాయి కదా, ఆ టైంలో ఇది స్కూలు, దీంట్లో పేషెంట్లను పెట్టిరట. ఆ టైంలో మీకు తెలిసిందే, మస్తు మంది చనిపోయారు. దీంట్లో కూడా చాలామంది చనిపోయారట. వాళ్ళ ఆత్మలు కూడా తిరుగుతున్నాయి అదేదని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తురట. సో మనమే లైవ్లో పోదాం, పోయి ఎక్స్పీరియన్స్ అయితే మీ మిడ్ నైట్ ఏమైనా కనిపిస్తాయా, ఏమైనా సౌండ్స్ వినిపిస్తాయా, ఏంది ఏం కథ అని చెప్పేసి లోపలికైతే వెళ్దాం. పైన గదిలో ఒక ప్లేస్లో ఆటోమేటిక్గా డోర్ 6-7 సార్లు కొట్టుకుంది. ఓకే, క్లాస్ రూమ్స్ మొత్తం అన్నీ చూస్తేనే మొత్తం డిఫరెంట్గా అనిపిస్తుంది అంతే. ఇట్లా పెద్దగా ఉన్నాయి బాబు. మా ఫ్రెండ్ ఒకడు వస్తే వాడికి దెయ్యం పట్టేసింది. అంటే భయంతో ఒక రకంగా బిహేవ్ చేశాడు అనమాట. టీ లోపల ఇక్కడ కాదు, పైన ఫ్లోర్ పెద్దగా ఉన్నాయి కదా రూమ్లో. వాళ్ళ సౌండ్ అయితే రీసౌండ్ వస్తుంది. ఇలా ఇదే అదే ఓపెన్ చేసింది రా, ఓపెన్ చేసి వాళ్ళకి నిజంగా తెలియదు, ఇప్పుడు కనబడలేదు. మొత్తం క్లాస్ రూమ్. నేను ఈ వీడియో చేసినప్పుడు ఒక అబ్బాయి చాలా భయపడతారు, ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. అందరు భయపడతారు. నేను అదే చెప్తున్నా ఆడియన్స్. చూద్దాం. ఇప్పటివరకు అయితే అంత ఓకే, ఏం అనిపిస్తలేదు. కనబడితే మాత్రం, కనబడడానికి ఎవరో భయపడతాం. సౌండ్ మాత్రం రాలేదు, మన సౌండ్ రీసౌండ్ వస్తుంది. ఎంటీ బిల్డింగ్ కదా, అట్నే ఉంటుంది. సో ఫస్ట్ రూమ్లో వచ్చేసి గాయస్ ఎట్లా అవుతుంది, దీని అయితే క్లాస్ రూమ్ కాదు, ఇది డైనింగ్ కాదు, ఏంటిది కుక్కలు అరుస్తుంది. మేము వచ్చినప్పుడు అయితే 10-12 కుక్కలు ఈ లోపలికి స్ట్రైట్ కూర్చుంది, అరుస్తానే నేను అవసరం. బయట నుంచి వచ్చే సౌండ్స్ వల్లనే భయం అవుతుంది. కుక్కల సప్పుడు అది ఇది ఉన్నది కానీ. ఇది ఇంకో రూమ్ అయింది. ఇది అది క్లాస్ కాదు ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ సేమ్. ఇంటర్ ఉన్నప్పుడు ఇటో ఉంటాయి, ఇట్లా కెమికల్ అన్నీ కలగనికి ఉంటుంది రూమ్ అంతా. బీకర్స్ బీకర్స్ ఉంటాయి కదా. ప్రాపర్గా స్కూలే ఇది మొత్తం. మీరు చూసినట్లయితే ల్యాబ్ అనేది స్ట్రక్చర్ ఇటువంటివి ఎప్పుడు చూడలేదు. స్కూల్ ఇవన్నీ లేకుండా ల్యాబ్ అంటే కెమిస్ట్రీ ల్యాబ్. కెమిస్ట్రీ ఎంతమంది చనిపోయారు ఒకటి తెలియదు. అదే కరోనా టైం ప్రిపరేషన్ మొత్తం అన్ని చిన్న చిన్న రూమ్లే ఉన్నట్టున్నాయి కదా, ఎవ్రీథింగ్. మరి స్కూల్ కాబట్టి క్లాస్ రూమ్స్ ఇది క్లాస్ రూమ్, ఇది ప్రాపర్ బోర్డు లేదు కాకపోతే.
టేబుల్స్కి అన్నీ తీసుకుపోయినట్టున్నారు. మొత్తం ఎట్లా అనిపిస్తుంది అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది కదా దీన్ని కూడా. అవన్నీ ఉన్నాయి ఇంకా పోస్టర్లు అవన్నీ షార్ట్స్ లంచ్ స్నాక్స్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ టైం టేబుల్. పోలీస్ దగ్గర భయం అవుతుందిరా. ఫస్ట్ లోపలికి వచ్చేటప్పుడు అంత భయం కాలే కానీ ఇప్పుడు కొద్ది భయం అయితే చూస్తుంటే లోపలికి పోతూ ఉంటేనే భయం అవుతూనే ఉంటుంది. కానీ అమ్మ బయట మనకి ఏం లేదు, చిన్న డోర్ అసలు ఉన్నది అంతే. అలా పోయి మన నా మీద ప్రాంక్ చేస్తే ఇంకా భయం అవుతుంది. ఏంటి ప్రాంక్ అది గుర్తుకొచ్చిన కొద్ది గోస్ట్ ప్రాంక్. ఏమైంది బ్రో? అక్కడ సైడా లోపల ఏదైనా వస్తువు ఉండొచ్చు, చెప్పండి ఏదన్నా వస్తున్నాను. ఏమైందా హాలా? మస్తు పెద్దగా ఉన్నాయి. ఇవ్వడాక చూసిన రూమ్ల కన్నా మస్తు పెద్దగా ఉన్నాయి రూమ్. ఇవన్నాకన్నా చూసిన రూమ్లు అన్నీ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కానీ ఇవి బాగా పెద్దగా ఉన్నాయి. సనాక బంగ్లా మనం రీసెంట్ ఎక్స్ప్లోర్ చేసిన ఏదైతే పెద్ద ఫ్యాక్టరీ లెక్క ఉందో దాంట్లో అందానం ఏం అనిపించలేదు. దీంట్లో అది కొద్దిగా అనిపించలేదు, కనబడలేదు సార్, తెలియదు మ్యామ్ అనిపించలేదు. కాదు లొకేషన్ పోతే లాస్ట్ కడ్డీ కొట్టుకుంటారు ఒకసారి లైట్. పాప ఇక బిల్డింగ్ చూస్తేనే కొద్దిగా భయం ఉన్నది. ఆ కిటికీ ఉందా? కనపడింది లాస్ట్ ఆ కిట్ కాడ ఏదో నీడ లెక్కలు ఉన్నట్టు అనిపిస్తుంది మా అందరికి. నాకు గట్టిడే ఉంటుంది. ఆ డోర్ ఉందా? ఆ డోర్ కాదు. ఏమైంది? అవును తినోడు. సీరియస్గా అప్పుడు నడుచుకుంటా నవ్వన్నాడు భయపడున్నా ఏం అర్థం అవుతుంది. గడికి సంపలుస్తుంది. అవును ఉన్నారా? మెల్ల మెల్ల మెల్ల. ఎక్కడ? ఏమైందిరా? నువ్వు విన్నావునా? భయ్యా కెమెరా కట్టి ఏమైంది? లైక్ ఎలా అంటే కొన్ని గాజులు గలగలన్న ఆ టైప్ సౌండ్ వచ్చింది. ఎవరో మూమెంట్ సీరియస్గా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మూమెంట్ వచ్చింది కదా, అది ఒక్కైనా ఉందా లేదా చూడండి. ఏం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఒకటి నువ్వు ఉద్యోగం శ్యామ్ అటు చూపి ఒకసారి లైట్ వేసి. ఇటు సైడ్ ఏం లేదు మనం. కుక్క కూడా లేదు అక్కడ. మనకు మన అయితే వచ్చాం మనం. వీడియో సపోర్ట్ వచ్చిందా? అది సౌండ్ 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 అది అటు సైడ్ లైట్ పెట్టాడు. ఇంకాడేంటి పైకు కింద కింద వేసుకుంటా ఆటలు ఇట్లా మంచా ఏం భయపడ కెమెరా కింద మొత్తం ఇవే ఉన్నాయి. డైనింగ్ హాల్ ఎక్కువ ఉన్నాయి మొత్తం. చూసుకో ఏదా ఏముందా? ఏం లేదు బాత్రూమ్ ఉందా? ఇంట్లోకైతే దానికి కనెక్షన్ ఉంటున్నది.
ఒక రూమ్ ఇంటర్ కనెక్షన్తో ఉన్నది, ఇక్కడ బాత్రూమ్ ఉన్నది. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఏదో ప్రాంక్ చేయడానికి ఎవరు పెట్టాను అనుకుంటున్నాను. అమ్మ తోడేసి చెప్తున్నారంటే ఇక్కడ ఎవరు సౌండ్ అయితే వచ్చింది, అది ఏంది అనిపించలేదు నాకైతే. ఇప్పుడు పర్సనల్ చెప్తున్నా ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది అంటే మనలో ఉన్నదేమో అనిపిస్తుంది. సౌండ్ అయితే వచ్చింది, 2-3 సార్లు సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ లో రుక్కు వచ్చింది, మేము అక్కడికి నా మీద కూడా చెప్పి తక్కువ వరకు వచ్చినా రుక్తే వాడు బాగా ఆడిపోయిన దొరకబట్టి ఇంకెక్కడ విడిచిపెట్టు మేమేదో ప్రాంక్ చేస్తే నమ్మకం లేకపోతే కెమెరాలు ఆఫ్ చేసి మొత్తం వెతకండి ఫస్ట్ కావాలి. సీరియస్గా చెప్తున్నా. అక్కడ సైడ్ ఒకసారి సౌండ్ వచ్చింది, ఇక్కడ సైడ్ ఒకసారి సౌండ్ వచ్చింది, వీడు ఒకసారి మనలో ఉరికి వచ్చినప్పుడు ఒకసారి సౌండ్ వచ్చింది. కానీ మేము అంత ఫాస్ట్గా రాలేదు. కోసం వచ్చినప్పుడు కుక్క సౌండ్ లాగా వచ్చింది, లైక్ తర్వాత గజ్జల సౌండ్ వచ్చింది, గాజుల సౌండ్. ఇగో ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఆ కార్నర్ రూమ్ ఉందా, ఆ కార్నర్ రూమ్ ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఆ కార్నర్కి వెళ్తే అక్కడ ఒక రూమ్ ఉంది, హాల్ లాగా ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు సుధీర్ అనే మా పర్సన్ తెలుసు కదా సుధీర్, వాడిని లిటరల్లీ ఈ షర్ట్ ఇట్లా ఎగిరి వెనక్కి పడ్డాడు. వీడియో ఫుటేజ్ ఉంది ఇప్పుడు, అది చూస్తే మీరు ఇప్పుడు ఇంటి బయటికి వెళ్ళిపోదాం అంటారు. లిటరల్ నేనే వెళ్ళిపోతాను, మీరే కాదు. ఎందుకంటే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కొంచెం రిస్కే కదా. చూద్దాం ఇంత దూరం వచ్చింది. మాకైతే బాబాయ్ అడిగేసినట్టు ఇప్పుడు గిల్లా రూమ్లా రైట్ సైడ్ పైన రైట్ సైడ్ వచ్చింది అన్న సౌండ్ వచ్చింది పైన కార్ లాకేసినావా? ఇది కూడా ఏమన్నట్టు నీ రూమ్స్ అన్నీ చూసేసిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోతాం, మీరు పైకి వెళ్ళండి. అందరూ పోదాం పారి, మీరు రారా? మాకు భయం. గట్టిన ఆయనతో పొట్టు కొట్టరు కదా. కార్ కీస్ మీ దగ్గర పెట్టుకో, మేము కార్ దగ్గర కాదు అవసరం లేదు, మేము వెళ్ళిపోతామేమో అనుకుంటారు కదా. ఇంకా లోపలే ఉన్నాయి కదా. సేమ్ బిల్డింగ్ ఎట్లుందంటే మన ఛానల్ స్టార్టింగ్లో ఒక బిల్డింగ్లో మేము వీడియోస్ తీసుకోలేం కదా గైస్, సేమ్ అట్నే ఉన్నది యాజ్ ఇట్ ఈస్. కాకపోతే రూమ్లు పోతే పెద్ద మన హాస్టల్ దగ్గర లేదా అది వచ్చింది అనుకో పెడుతో పెండ రావణ అప్పుడు వస్తాయి సౌండ్ వస్తాయి అనుకుంటా. బయటనా? ఇందులోకి వెళ్దాం. సేమ్ మన హాస్టల్ లెక్కనే ఉంది ఇటు. అవి రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఇట్లా టాయిలెట్స్, లేడీస్ టాయిలెట్. టాయిలెట్స్. లేరా కుక్కలు అవుతున్నాయి బయట. మనం ఏదైనా రూమ్లో కానీ కుక్కలు పడుతున్నాయి, కుక్కలు రాగానే సప్పుడు వస్తుంది. ఎన్నో తాడ సౌండ్ వచ్చింది ఇప్పుడు తమ్ముడు పైన ఉన్నారా? నువ్వు కొట్టావా పైన? నేనేం కొట్టలే. సరే 1 సెకండ్ ఆగు. అరే ఇవి మొత్తం ఏం లేవా 8 రూమ్స్? ఓన్లీ ఇవే పైన ఆ.
ఇవి స్టెప్స్ ఇవి వెళ్ళాలా బయటికి? పారు పోదాం పారు. రాజుగా నీ పని అయిపోయినట్టేరా. ఇల్లు కూడా ఉన్నాయి కదా బాగా. జెంట్స్ స్టైల్. బాబాయ్ ఏదో చిన్న చిన్న సప్పుడు వస్తుంది మంచిగా పూలు నడిచినట్టు ఏదో బిల్ల బిచ్చల సప్పుడు వస్తుంది ఇట్లా టేర్స్ ఈ సప్పుడు. కావాలి. ఈ లెఫ్ట్ తీసుకుని ఆ మెట్లు ఎక్కేస్తాం బైక్. సేమ్ అట్నే ఉన్నది. నేను ఏది వచ్చినా ఏమైనా కెమెరా జాగ్రత్త అర్థమవుతుందా? కెమెరా జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఫస్ట్ ఫ్లోర్ అయితే గాయస్ మొత్తం తిరిగినాము. 2-3 సౌండ్స్ వచ్చినాయి చిన్న చిన్నవి. ఎవరు కనవలేదు. ఫస్ట్ ఫ్లోర్లో ఏదో ఉంది అని అంటుండు. ఏదో రూమ్ ఆటోమేటిక్గా డోర్ కొట్టుకుంటాడట. 2 సార్లు నీడలెక్క కనబడదు అప్పుడు స్టార్టింగ్లో. కనబడదా? అందుకని నేను ఫస్ట్ అంటే ఆడేమో నీడలు ఎక్కువ అని చెప్పేసి అని దాని తర్వాత విన్నారు కదా వచ్చింది. నేను అదినే రాలేదు ఇక్కడికి. డక్కు అని ఆమె అటు సైడ్ మెట్లు చెప్పొచ్చా? అటు సైడ్ మెట్లు ఉంది కానీ అదంతా ఖాళీ ప్లేస్ తిరిగి రావచ్చు. రావచ్చు. చూద్దాం మరి దాని దగ్గరికి పోయేదానికంటే అట్లాగే తిరిగి వచ్చింది నయమే కదా. పతంగిరి పతంగిరా మంచిగా ఉన్నది. వదిలేసి ఆడుకుంటా వేరే వాళ్ళు వదిలేసింది వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకు తీసుకుంటారు. దీనికి ఏం కాదు పట్టినా సరే. ఇప్పుడు సీరియస్గా ఎవరు భయపడకండి. భయపడినప్పుడు దెయ్యాలు పడతారు. భయపడండి వీడు భయపడతాయి. నేను కూడా జర భయపడతా. బాబాయ్ బాబాయ్ లైట్ అటు సైడ్ పెట్టు. ఒక కన్నేసి పెట్టాడు. బ్రో అందరు ఇన్నారు కదా ఇప్పుడు డోర్ సౌండ్. డోర్ సప్పుడు అది ఏదో డక్కు అనేది సప్పుడు అయింది. డోర్ సప్పుడు అది డోర్ సప్లై ఇట్లా అనిపించలేదు. ఇట్లా కింద కొడుతుంది మనం కాదు అట్లా యారా. ఆయన తురుకొచ్చి బిల్డింగ్ మీద అయితే కింద ఏదిగా దొరకవడం అట్లే. దీనికి ఎడ్జ్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. మరి మీ దగ్గర ఆయన కింద దయాలు పట్టలేమో కానీ ఆయన లెఫ్ట్ 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 ఇటు ఇటు వెళ్తే క్లియర్గా కవర్ చేయదు. ఆ రూమ్ దానికంటే క్లియర్లో భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ ఏం లేదు గోడలు పెట్టి పైకే రాదు అయిపోయింది. బిల్డింగ్ మీదకి వచ్చినాక ఇక్కడ సైడ్ రూమ్లే లేవు. మొత్తం అటు సైడ్ రూమ్లు ఉన్నాయి. ఎల్ షేప్లో రూమ్లో ఉన్నాయి ఒక సైడ్. ఈరోజు మార్నింగ్ నుంచి అంత అడ్డమైన ఫుడ్ తిన్నాం మొత్తం బయట తిండి. దానివల్ల అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అంత డిఫరెంట్ మెడిసిన్ ఏం కనబడ్డదా? కార్నర్ రూమ్లో ఉంది. గైస్ కరోనా టైంలో సంబంధించిన మెడిసిన్స్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. బ్రో మీరు టీం వెళ్తారో ఒక్కళ్ళు వెళ్తారో మీ ఇష్టం బ్రో. మేమైతే ఇక్కడే ఉంటాం. ఆ రూమ్కి రాదలుచుకోలేదు సీరియస్గా. వాళ్ళు ఉన్నదయ్యా అందుకే కదా చెప్పేది. ఏ రూమ్? ఆ లాస్ట్ రూమ్ కార్నర్ స్ట్రైట్ అక్కడే సుధీర్కి జమ్మని వెనక్కి పడిపోయాడు. స్ట్రైట్ డెడ్ ఎండ్ ఉందా, దాని రైట్ సైడ్లో డోర్ ఉంటుంది కార్నర్. అమ్మని కొడుతున్నది.
పైన ఎక్కొచ్చా? లేదు ఇంకా లేదు, పైకి లేదు. ఎప్పుడు ఎక్కలేదు. ఎట్రా బాబాయ్ పైనకి ఎక్కేది ఉన్నా? శ్యామ్ నాకే లైట్ లేదు, దయచేసి నువ్వు వస్తావని. మీరు అందరూ అటు వెళ్ళిపోతే ఎలాగా బ్రో? దెయ్యాలంటే భయం ఉంటుంది, ప్రాణం ఉంటే కొంచెం ఉండాలి ప్రీతి. మంచిగా ఒక రాయి వస్తుంది అట్లయితే బ్యాక్ సైడ్ మీద పతంగ ఉన్నా చూసిన పెట్టు మీద మరి అక్క సప దంపూరి చంపల మీకు ఇంకో రూమ్ కూడా ఉన్నది. కోది అని పట్టుకొచ్చాడు. కంప్యూటర్ లాబట్టేది, కంప్యూటర్ లాబా పడుతుంది. నాకు నిజంగా నాకు అట్నే అనిపిస్తుంది. అందుకని నవ్వుతుంది. నాకు భయం అయితే లేదు. ఫస్ట్ టైం గోస్ట్ హంటింగ్ ఏరియాకి వచ్చి నాకు నవ్వుతుంది. ఆయనతో పుట్టు కూడా కొట్టేగా మాకు డైలీ వీడియో అప్లోడ్ చేయాలి, రేపు వీడియోస్ తీయాలి. అది ఫస్ట్ నువ్వు పోరా, నువ్వైనా సరే మాత్రం సరే బాబాయ్ మా అమ్మకి నేను ఒక్కనే కొడుతున్నాను. తమ్ముడు పోతారా అమ్మకి దయ్యం అనుకున్నాను. ల్యాబ్లో కూడా ఈ టైల్స్ ఇట్లా ఉన్నాయి చూడు, బాబాయ్ పైదాం. బ్రో సీరియస్ చెప్తున్నా, ఎవరన్నా కనపడితే అందరు రాళ్ళు తీసుకుని వస్తే నా మీద మంచి ఒక రాయి పట్టుకున్నా కొట్టేయండి bro. నిజంగా మనిషిగా మీకు అనుమానం ఉంది కదా మనిషి ఉంటాడని చెప్పి కొట్టేయండి, నేనేం ఆటలేదు. షార్ అంటనా అది గోడ మీద సేమ్ అట్లా బొమ్మ లెక్క ఉంది, మనిషిలాగా ఉంది, సేమ్ అట్లా ఉన్నది. ఐఫోన్లో చూపించు. దయ్యం కాదు కానీ సేమ్ అట్లా ఉన్నది. సేమ్ మరి గైస్ ఇది చూడండి, మనకి అసలు భయమే లేదు. వాడు అంతే లోపలికి వెళ్ళిపోయాడు చూడండి. బాబాయ్ రెచ్చిపోకు. సౌండ్ పడుతుందని చెప్పేసి నేను బయట కూర్చొని ఉందడగా చూద్దాం. నేను ముంగడ మనసరికి ఒక వాడే మొత్తం ఇది రెండు ఒకటేరా, ఒకటే రూమ్. ఇదేంటి పెద్ద ఉంది బ్రో, డెడ్ అండ్ రైట్ రూమ్ బ్రో, అంతే. అక్కడే కొట్టుకుంది మా ఊడికి. ఇదే ఒకటేగా. లోపల కలిపి ఉంటుంది, గోడ ఏమి ఉండదు. గల్లనా అది అది రా, ఇది ఫార్మా అది వేరు. లాస్ట్ ఇంకోటి ఉందట అలా కాదు, ఇదే ఇదేనా? ముందు అది ఉందా? రైట్ ఇదే. అదే గుర్తుపట్టలేదు కొంచెం ఆళ్ళు. కిట్గా నువ్వు భయపడ ఆయన కెమెరా ఎత్తేసావురా ఎటు గచ్చినోడికి బాబా మెల్లగా నువ్వు గుర్రాలు లోపల వా అంటే మరి ఎట్లా దొరుకుతుంది? దయ్యాలు పట్టుక నీకు వచ్చినట్టున్నది. అది పట్టుకో. ఇది తెలుసు అప్పుడే వాయిస్ నోడుతున్నా లేడీస్ వాయిస్ అప్పుడు వస్తుంది పది కోతి కోతి కుక్కలు కూడా వచ్చాయి. అయ్యో కుక్కలు
ఇంకో బిల్డింగ్ సప్లై అన్న చెప్పిన ప్రకారం ఇదే రూమ్ బాగా హాంటెడ్ అని అన్నాడు. వాళ్ళ దాంట్లో ఒకరికి దయ్యం కూడా పట్టింది అన్నాడు ఈ రూమ్ని. కానీ ఇలా ఖర్చు చూస్తే వీళ్ళైతే ఎవ్వరు మాకైతే కనిపించలే. కనీసం ఏమైనా గుర్తులు అన్న చూస్తే గుర్తులు కూడా ఏం లేవు. సేమ్ ఎట్లా భయపడుతున్నావు వాళ్ళు చెప్పిన ప్రకారం ఇళ్ళనే ఏదో ఉన్నదని అన్నారు, కానీ ఇలా ఏం లేదు. సందర్భంలో స్టార్టింగ్ ఎట్లా భయపడినా సేమ్ అట్లా అది ఏం లేదు. సౌండ్ వచ్చింది, డోర్ సౌండ్ ఇట్లా ఇక్కడికి వస్తే ఏం లేదు. అది నేను ట్విస్ట్ ఎర్రా నడు చిన్నంరా చిన్నం చిన్నంగా సందు అనుకున్నాను. ఇక్కడ సన్ నుండి అలాగే లైట్ వచ్చిందేమో అనుకున్నాను. అయ్యా నా మీకు సొంతున్నాను. పైన రూమ్ కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఏమి కనవలేదు. అమ్మ రావమ్మ లైట్ వస్తే అంటే నిజంగానే ఉందని ఉరికొచ్చినా కానీ సగం దూరం వచ్చినాక అర్థమైంది అది సున్నామని. నిజంగా మేము కూడా భయపడేటోళ్ళం మీ బిల్డింగ్లు ఎక్స్ప్లోర్ చేయనీకి. మీరే వాళ్ళని ఇక్కడ పెట్టిరేమో అని మా మీద ప్రాంక్ చేస్తుర్రేమో అనుమానంతో మాకు భయం కాలేదు. కానీ సౌండ్ అయితే వచ్చింది మన కింది ఫ్లోర్లో ఉన్నప్పుడు. ఏదో ప్రతి ఒక్కరికి వినపడింది. నాకు కూడా వినపడ్డది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అయితే నేను గమనించింది అక్కడ ఒక్క పరిగెట్టిందేమో లిటరల్ సౌండ్ అనుకున్నాం అందరం. ఒక్కదే నా దగ్గర వినాలి. గజ్జల సౌండ్ వినాలి. గజ్జల సౌండ్ వినపడ్డది నీకు. ఆ కుక్క కోసం నేను దాని లోపలికి దూగా ఇంకా చూసాము. ఆ సౌండ్ అయితే నువ్వు వినాలి. తర్వాత అన్నీ చెప్తాను దేవుడికి మనం అవి వెళ్తాం చూడు ట్రైన్లో ఫొటోస్ ఇట్లా వచ్చిందా? కింద కింద నుంచి వచ్చిందా? కింద కాదు. కింద 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 డోర్ గుద్దినట్టు వచ్చింది. ఎవరు లేరుగా బ్రో. మరి మీ అందరం కళ్ళ ముందే కదా పైకి వచ్చినాం 2 కెమెరాల ముందు. ఇవాళ మనిషి ఉంటే షాడు కానుంటుంది. దుంక వాంట ఇవన్నీ అడుగులు సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి దేని అడుగులో ఏమో. ఇవేమో షూస్ గిన మాయే, కాకపోతే చిన్న చిన్న అడుగులు. కోతులే కుక్కలే అర్థమవుతలేదు. చిన్న చిన్నవి ఉన్నాయి. నిజంగా ఇది సంథింగ్ ఇప్పటివరకు మనం తీసిన గోస్ట్ హంటింగ్ వీడియో అన్నిట్లో ఇది సంథింగ్ డిఫరెంట్ వీడియో. అట్లనే ఎందుకంటున్నా అంటే ఇన్ని రోజులు మేమే సొంతంగా తీసుకోలేము. ప్రతి జాల కొద్ది భయం ఉంటుండే. ఈసారి మనతో వాళ్ళు వచ్చారు కాబట్టి అంతగానో భయం అయితే అవుతలేదు. కమాన్. అందుకని ఈ వీడియోలో మోస్ట్లీ నవ్వుకుంటే కనబడుతుంది. ప్రతి జాల భయపడేట్టు కనబడలేదు. ప్లేసెస్ కనబడ్డా అంటే చెట్టు గారు వచ్చింది ఇంత ముందు. ఒక 2 అడుగులు వేసినట్టు పోయినట్టు అడుగులు వేసినట్టు సప్పుడు వస్తుంది కానీ ఏం కనబడతలేదు. ఎటుది కూర్చున్నా మేము కింద ఉన్నప్పుడు మీద వస్తుంది, మీద ఉన్నప్పుడు కింద వస్తుంది. కిందికి నుంచి తిరిగినాం మొత్తం. ఒక దిక్కున్న తోడ ఉరికినాం, ఒక దగ్గర సప్పుడు వచ్చింది. మళ్ళీ ఉరికితే మళ్ళీ కనబడతలేదు. మనిషి అయితే కాదు. ఏంటిదో కానీ దయ్యం అని కూడా మనం చెప్పలేము. సౌండ్ అయితే వస్తుంది. మీరు ఎట్లా మీరు ఎట్లా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాం. అన్న వాళ్ళు అటు వైపు మేమైతే ఇటు పోతున్నాం. కుక్కలు ఎట్లా కొడుతున్నాయంటే నా ముంగ కనబడుతుంది గట్లా కొడుతుంది కుక్కలు అయితే. ఇప్పటిదాకా ఇలా సౌండ్ వచ్చింది, మళ్ళీ వచ్చే వరకు పోయింది. ఎటు పోయింది అది మంచిగా లేకుండా దయ్యమా అందులో అవుతుంది. వాళ్ళు ఎటు పోయింది ఏమన్నా కనబడదా వాళ్ళకి? లేకపోతే కావాలి భయ్యా మీరా కొట్టింది దాదా ఉరికినాడు.
ఉరికిరా 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 ఈడనా లోపలికి రూమ్లోకి అవే కావచ్చు గ్లాస్ చెప్పకరా ఏంటిరా చదువురా చదువు సైలెన్స్ ప్లీజ్ చేస్తున్నారా ఇంతకుముందు లేరా ఇది నేను చెప్పాను కదా మనోడు చెప్పాను బాయ్ పుచ్చుకుంటే తీసుకున్నా సంథింగ్ ఏదో అయితే ఉంది డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి ఇదేది అన్ని వలగొట్టి బిచ్చల సప్పుడు అదొకటి ఏటి వస్తుంది మీరు ఇంతమందికి వచ్చినప్పుడు ఏం రికార్డ్ అయింది ఒక ఎర్ర చీర కట్టుకుని ఒక ఆమె తిరుగుతుండే మనిషే కదా? బట్టి మనిషా కాదని డౌట్లో ఉంటుండే చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మనిషి అని చెప్పారు. ఓకే ఈరోజు ఆమె కూడా లేదు ఇక్కడ లేదు కానీ సౌండ్ మాత్రం వచ్చింది అది వలిపోయినట్టు ఇది వలిపోయినట్టు సౌండ్ వస్తుంది అది ఏంటంటే తెలియదు అదే అర్థమవుతలేదు ఇది మాత్రం లాస్ట్ మాత్రం క్లారిటీ కూడా నాకు సౌండ్ గ్లాస్ బయటకు వచ్చిన అది వలగొట్టిన కుక్కలు కొడుతున్నాయి కుక్కలు కొట్టగానే ఏదో ఒకటి అవుతుంది పార్రా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసినాం గాయస్ మనకు వచ్చే సిక్కన్ అయితే ఏం కావాలేదు మరి సప్పుడు మాత్రం వినబడ్డది ఏదో సంథింగ్ అయితే ఉంది గాలి గిట్లొస్తుందా గాలి లేదు లిటరల్లీ మీరే చెప్పండి ఎవరెవరికి గజ్జల చప్పుడు వినపడింది. నాకైతే నవ్వాలి నాకు వినబడదు డోర్ సప్పుడు డోర్ సప్పుడు డోర్ సప్పుడు వినపడలే ఎవరికి సీరియస్గా డోర్ సప్పుడు ఉంటుంది మనుషులు పరిగెట్టినట్టు లేదంటే డోర్ కొట్టుకున్నట్టు ఏదో ఒకటి. కాళ్ళ సప్పుడు వినబడ్డది మళ్ళీ ఏదో వలగొట్టినట్టు వినబడ్డది ఇప్పుడు ఇంతకుముందు మొత్తానికి అయితే దీని లోపల అయితే ఇట్లా డిఫరెంట్ సౌండ్స్ అయితే వచ్చినాయి కానీ ఇట్లా మనుషులు ఏడ్చినట్టు అది విధంగా ఏం వినవలేదు అంటే మొత్తమే దీంట్లో ఏం లేదు అని చెప్పేసి మేము అడ్జస్ట్ చేస్తలేము ఉన్నది అని చెప్పి కూడా అడ్జస్ట్ చేస్తలేము కానీ సంథింగ్ ఏదో అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి దీంట్లోకి డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి మేము అంతగానో భయపడలే వీడియోలో వాళ్ళు ఉండేసరికి వాళ్ళు లేకుండా మేమే సింగిల్ ఎక్స్ప్లోర్ చేస్తే మేమే మొత్తం ఘోరంగా భయపడదాం కావచ్చు టీం లెక్క విడిపోయినాం కదా నువ్వు ఒక నుంచి దగ్గరికి వెళ్ళి వచ్చినాం అయినా కానీ ఏం కనవలేదు మొత్తానికి గైస్ గోస్ట్ హంటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ సెర్చ్ చేసినాం రిటర్న్ అయితే వచ్చేసినాము ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినాము కానీ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఏంటంటే ఇప్పటి వరకు మన ఛానల్లో మేము ఎన్నైతే గోస్ట్ హంటింగ్ వీడియోస్ తీసినామో అన్నిటిలో కల్లా ఇది సంథింగ్ డిఫరెంట్గా అనిపించింది కొద్దిగా ఫన్నీ వేలు అయితే అయింది అది మీకు ఎట్లా అర్థమైందో మీకు ఎట్లా ప్రొజెక్ట్ అయింది అనేది నాకు అర్థమవుతలేదు ఇప్పుడు ఈ వీడియో మేము ఇంక ఎడిటింగ్ అయిన తర్వాత వదిలే కాబట్టి మాకు ఏం తెలుస్తలేదు మెయిన్ ఇంకొక విషయం ఏంటి అంటే మాకు ఏమని ఉందంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు మమ్మల్ని భయపట్టి అనికి లేకుండా మా పైన ప్రాంక్ చేయనీకి దాని లోపల వాళ్ళ పెట్టిర్రేమో అన్నట్టుగా మాకు అనిపించింది కార్నర్ ఉందా ఇది ఆ కార్నర్ దిక్కు సౌండ్ వచ్చింది చూడు Starting, స్టార్టింగ్ ఆ. ఆ కార్నర్ దిక్కు ఒకటి సౌండ్ వచ్చింది మళ్ళీ దాని తర్వాత మెట్ల దగ్గర ఒకటి మరి ఏమన్నా మీదికి ఏమైనా పడ్డదా ఏం పడ్డదో తెలియదు అటు ఉరికినాం కానీ ఉరికినప్పుడు మళ్ళీ సౌండ్ మాత్రం వచ్చింది సౌండ్ వచ్చింది ఖచ్చితంగా sound అదే రెండు మూడు మనిషి సార్లు చేసిండా దయ్యం చేసిందా ఆత్మ చేసిందా పిచ్చోడు చేసిండా కుక్కలు చేసినాయా ఏం చేసిందా అనేది మళ్ళీ నాకైతే మళ్ళీ తెలియదు. సెకండ్ టైం Sound కూడా వచ్చింది. మనం ఇద్దరు టీంలో వెళ్ళిపోయినాం చూడు ఆ, అక్కడికి వెళ్ళి మేము వచ్చినాం ఇక్కడికి వెళ్ళి మీరు వచ్చారు కదా కిందికి వెళ్ళి వచ్చినప్పుడు మెట్ల కాడ సౌండ్ వచ్చింది వచ్చిన తర్వాత ఇట్లా సౌండ్ వస్తుందని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చినామా కిందికి వచ్చి రూమ్ చెక్ చేసుకుంటూ పోయినాం పోయేటప్పుడు కింద గ్లాస్ సౌండ్ వచ్చింది నేను రూమ్లోకి పోయినప్పుడు టక్క నుంచి పిలిచినా ఆయన అది ఏంది కథ అయితే అదంతా తెలియదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే టాస్క్ ఏంటంటే దయ్యాలు నేను రౌతులతో కొడితే అక్కడ కొట్టినాయిగా అరే కొట్టినాయాడ రౌతులతో కొట్టినా బయట అదే, అటాక్ అయిపోయిన తర్వాత కూడా బయట తెలియదు కానీ సంథింగ్ డిఫరెంట్ గా అనిపించింది ఇదైతే మన హాంటెడ్ హౌస్ ఉందో ఏదైతే అబాండెంట్ స్కూల్ ఉందో అది వచ్చేసి మీకు ఎట్లా అనిపించింది కామెంట్ అయితే ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చి మీరు ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేయమని అడిగినట్లయితే దాంట్లో సీసీటీవీ కెమెరాలను పెడదాం ఏదో ఒకటి సంథింగ్ డిఫరెంట్ దాంట్లో షూట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము మాకు తెలిసి 99% అయితే అలా ఏం లేదు కాకపోతే సౌండ్స్ వచ్చినాయి కదా దాన్ని బట్టి చూస్తే ఏదో ఒకటి ఉన్నది అని అనిపిస్తుంది చూద్దాం
సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.